యాదగిరిపల్లి కాటమయ్య గుడి వద్ద కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్ పైలట్ ప్రాజెక్టులో గీత కార్మికులకు ట్రైనర్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులుగా జిల్లా ఎక్సైజ్ అధికారి ఎస్. ఐదులు, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ యాదయ్య పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు వృత్తిలో ప్రమాదాలను నివారించడానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటగా ఎంపిక కాబడిన కల్లుగీత కార్మికులకు ఇవ్వనున్న కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ మోకులతో తాటి చెట్టును ఎక్కే పద్ధతిని మరియు ప్రమాదాలు నివారించడానికి సేఫ్టీ మోకును ఎలా వాడాలో ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనర్లు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయరాములు, ఆలేర్ మోత్కూర్ భువనగిరి ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దీపిక, రవిచంద్రారెడ్డి, నరేందర్, స్థానిక సొసైటీ అధ్యక్షులు సీస కృష్ణగౌడ్, మచ్చ నరసింహగౌడ్, జిల్లా మండలాల గీత కార్మికులు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వము మన గౌడ కార్మికులకు సేఫ్టీ మెజర్స్ తీసుకునే అందులో భాగంగానే ఈరోజు సేఫ్టీ మోకులని మన వాళ్ళకు ట్రైనింగ్ కోసం ఈరోజు ఇక్కడ అందరు కూడా రావడం జరిగింది. మెయిన్గా ముఖ్యంగా మన ఆలేరు ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు విప్ మరియు ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే గారు మరియు భువనగిరి ఎంపీ గారుల వాళ్ళతోటి ఒక 150 మందికి ఇక్కడ సేఫ్టీ మోకులు కూడా ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు చేయటం జరుగుతుంది. తర్వాత మొత్తం అందరికి కూడా ఈ పైలట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇచ్చి అందరికి కూడా మిగతా గీత చెట్టు ఎక్కే కార్మికునికి అందరికి కూడా ఇవ్వటం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే ఈ వర్షాకాలం అయితే చాలా వరకు కూడా తాటి చెట్టు నుంచి పడటం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలు చిన్నభిన్నం అవుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సేఫ్టీ మోకు మాత్రం ఇవ్వటం జరిగింది. అవి కూడా మన గీతా కార్మికుల వాళ్ళ యొక్క నాయకులు వాళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేసి మన టాడీ కోఆపరేషన్ వాళ్ళు, మన బీసీ వెల్ఫేర్ సార్ యాదయ్య గారు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రామ్ కూడా ఈ వారం రోజుల లోపల ట్రైనింగ్ వీళ్ళకి కంప్లీట్ చేసి వీళ్ళకి సేఫ్టీ మోకులు ఇచ్చి తర్వాత అంచెల వారీగా అందరికి కూడా సేఫ్టీ మోకులు అందించే కార్యక్రమం చేపట్టారు. ఈరోజు యాగిరిపల్లి కాటమయ్య గుడి దగ్గర కాటమయ్య రక్షణ కిట్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు మరి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో మరి ట్రైనర్స్ కూడా మరి గీతా కార్మికులకు ఆ ట్రైనర్స్ మరి రక్షణ కిట్ వల్ల మరి గీతా కార్మికులకు ఎంత ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రమాదం జరిగినా కానీ చనిపోయే అవకాశం లేదు. కనీసం చిన్న చిన్న దెబ్బలు తగిలి మరి ఆ గీతా కార్మికుడు బతికే అవకాశాలు ఉంటాయి. మరి చిన్న దెబ్బలు తాకితే తప్ప పెద్ద ప్రమాదం ఉండదు. దీనివల్ల గీతా కార్మికులకు ఎలాంటి అపాయం జరగదని భావిస్తూ ఉన్నాం.